నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఆగస్టు 7న మొత్తానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్న విధంగా భారత్‌కు 25% టాక్స్‌తో పాటు మరొక 25% టాక్స్ గూడా వేశారు. మొత్తం 50% టాక్స్ తోటి ఇప్పుడు భారత్ ఆ సుంకాలను ఎదుర్కొంటోంది. నిజానికి ఆహ్, అక్కడ అంటే అమెరికాలోనే అక్కడి వార్తా సంస్థలు, అక్కడ రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఎందుకు భారత్‌ను ఐసోలేట్ చేస్తున్నారు? రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు విషయంలో అనంటే, ఆయన కేవలం కొన్ని గంటలే కదా అయ్యింది. చూద్దాం ఇంకా ముందు ముందు ఇంకా టారిఫ్‌లు వేస్తాను నేను. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది సిట్యుయేషన్ అని ఆయన వ్యాఖ్యానించడం పలు ప్రశ్నలకు దారితీస్తోంది. మరోవైపు స్వయంగా అక్కడి రాజకీయ నాయకులు, అక్కడ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి పరిణామం భారత్‌తో గత 25, 30 సంవత్సరాలుగా పెనవేసుకున్న బంధం గూడా బీటలు వారే విధంగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు అంటూ అక్కడి వాళ్ళే విమర్శలు చేసే పరిస్థితి ఉంది. నిజానికి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో 50% టారిఫ్‌ని భారత్ అనుభవిస్తోంది. మరి ఏమిటి ఈ 50% టారిఫ్ కూడా ఇంకా పెరగబోతోందా? గత 30 సంవత్సరాలుగా భారత్, అమెరికా సత్సంబంధాల మీద గూడా బీటలు వారే అవకాశాలున్నాయా? తర్వాత కొలాటరల్ డ్యామేజ్ లాగా ఇటు భారత్‌లో మనకు నష్టం కలిగితే, అమెరికాలో గూడా ఇది కుదుపునిస్తుందా? ఇలాంటి అంశాలన్నీ గూడా మనం మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం. నమస్కారం. సార్ అంటే సిట్యుయేషన్ ఇప్పుడు చూస్తే 25%తో పాటు ఇంకొక 25%, 50% మళ్ళీ అక్కడ రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకి ఇంకా గూడా పెరుగుతుంది అనే విషయం చెప్తున్నారాయన. చూస్తే ఇది భారత్‌కి ఎలా నష్టమో, అటు అమెరికాకు గూడా నష్టంలాగా కనబడుతోంది. ఓవరాల్‌గా సిట్యుయేషన్‌ని ఎలా అర్థం జేసుకోవాలి ఇప్పుడున్న సిట్యుయేషన్‌ని? ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉండబోతున్నాయి? ఒకటి తప్పకుండా ఆయన తత్వం చూస్తే చైనాతో ఎలాగ వ్యవహరించాడు, కెనడాతో ఎలాగ వ్యవహరించాడు, ఎదురుంగా ఉన్న కెనడా. హ్మ్. మిగతా దేశాలతో ఆయన పెంచుతాడు. ఎందుకంటే ఆయనకి పెద్ద సంబంధాలేమున్నాయి మన దేశంతో. ఏదో ఫ్రెండ్, ఫ్రెండ్ అనేది ఆయన చైనీస్ ప్రెసిడెంట్ నా ఫ్రెండ్ అంటున్నాడు. అదేం పెద్ద వాల్యూ కాదు. దేశాల మధ్యన ఎప్పుడు స్నేహాలు లేవు. మనుషులు మధ్యనే స్నేహాలు, నమ్మకం, స్నేహాలు లేనప్పుడు దేశాల మధ్యన అసలు ఉండవు. ఎందుకంటే మనం వాళ్ళని కలవం, వాళ్ళని ఎళ్ళం, ఇది చెయ్యం. దూర దూరంగా జరుగుతా ఉంటాయి అవసరాలు కొన్ని. ప్రస్తుతం ఆయనకి వచ్చిన ఇబ్బందేంటంటే, భారతదేశం కూడా ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. నువ్వేదో పెద్ద శాంతి తీసుకొచ్చావని చెప్పలేదని మైండ్‌లోకి ఎక్కి అది మెయిన్ ఫౌండేషన్. ఉండినా లేకపోయినా తప్పకుండా ఆయన టారిఫ్స్ వేదులు. ఎందుకంటే ఆయన పద్ధతేంటంటే, అలాగ టారిఫ్స్ ఎయగానే ఆ దేశ ప్రధానమంత్రి మాట్లాడటం, పరిగెత్తుకొని ఎళ్ళటం చేయటం భారతదేశానికి కుదరదు. అది డొనాల్డ్ ట్రంప్ అర్థం చేసుకోవట్లేదు. భారతదేశం ఏదో ఒక చిన్న దేశం 50,00,000 మంది, 5,00,00,000 మంది కాదు కాబట్టి మనకున్న పరిస్థితి ప్రకారంగా మన గౌరవం కాపాడుకోవాలి. ఆయనకి తెలీదు. తప్పకుండా ఇంకో 25% ఏస్తా, ఇంకో 50% ఏస్తా. ఎంత కోపం తీసుకున్నా, ఏసినా భారతదేశానికి పెద్ద నష్టం వచ్చేదేం లేదు. ఓకే. మనకి వాళ్ళకి రూ. 100,00,00,000, $100 బిలియన్ ఎక్స్‌పోర్ట్స్ ఎళ్తున్నాయి. ఏసినా ఎయ్యకపోయినా ఓ $50 బిలియన్ ఎలాగో ఎళ్తాయి. అది తప్పకుండా మిగతా రష్యా ఆయిల్ మనతో బంధం మనకి ఇరగదు. హ్మ్. రష్యా నుంచి కొనుక్కుంటాం. ఇరాన్ నుంచి కూడా కొనుక్కుంటాం. భారతదేశానికి ఏమి జరిగినా బయట లెక్కలేదు. చమురు ధర కిందుంటే. హ్మ్. చమురు ధర మనకిప్పుడు $60 బ్యారెల్‌కి రష్యా నుంచి వస్తుంది. మార్కెట్ 75, $80 ఉన్నది ఒక బ్యారెల్. రోజుకి మనం 20,00,000 బ్యారెల్స్ రష్యా నుంచి దింపుతున్నాం. బయట నుంచి ఇంకో 10,00,000 దాదాపు హ్మ్. చెప్తున్నా. అలాంటి పరిస్థితిలో భారతదేశానికి చమురు లేకపోతే దేశం ముందలకెళ్ళలేదు, కదలలేదు. హ్మ్. చమురు ధర తగ్గితే మిగతాదంతా సెట్ అవుతాది. ఒక దేశం లేకపోయినా, ఒక దేశం ఉండినా ఎవడు పట్టించుకోం. కొన్ని రోజుల పాటు ఏదో అవస్థలు కొన్ని కంపెనీలు పడతారు అంతే. హ్మ్. ఇప్పుడు ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు $9 బిలియన్ సంవత్సరానికి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాయి మంచిది. అవును. వాళ్ళ ఆయనేసిన టారిఫ్స్ మీద కూడా 6 నెలలు చేసుకో. తర్వాత చూద్దాం. హ్మ్. ఎంత పర్మనెంట్ సిట్యుయేషన్ కాదు గదా! తర్వాత అవును. చూడొచ్చు. ఎలా మారతాయి అమెరికాలో ఎలా మారతాది. ఇప్పుడు ట్రంప్ చేసే ఆర్థిక వ్యవస్థ ఎక్స్‌పెరిమెంట్ సక్సెస్ అవుతాదా? హ్మ్. ఆయనేమంటున్నాడు, టారిఫ్స్ ఏస్తా, మనకి ఇతర దేశాలు కడతారు. హ్మ్. భా అమెరికాలో ఈ డబ్బు అందరికీ పంచిపెడతా.
అలా చెప్తున్నాడు ఆయన. అందరికీ నేను పంచిపెడతా. సో, హ్మ్. అక్కడ పరిస్థితి ఎలాగొస్తాదో మనం చూడాలి గదా! హ్మ్. పని చేస్తదా? పని చేయదా? ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇప్పటి వరకు ఏమైంది అమెరికాలో? ఒక ఆళ్ళు ఇమిగ్రేషన్ ఆప్ చేసి చాలా మందిని బయటకి పంపించారు కాబట్టి, అక్కడ కింద వాళ్ళ జీతాలు పెరిగినియి కొద్దిగా. కానీ ఓకే. ధరలు కూడా పెరిగినియి. అవును. ధరలు కూడా పెరిగినియి. సో, ఎంతవరకు పెరుగుతాయి? అక్కడ కూడా ఏమవుతుందో చూడాలి. నేను చేసేదంతా. కొంతవరకు పని చేస్తే ఇంకా ఎక్కువ చేస్తాడు. హ్మ్. ఇంకా ఎక్కువ చేస్తాడు. ఎందుకంటే అమెరికాకి డాలర్లు ప్రింట్ చేస్తా ఇవ్వచ్చు. ప్రపంచం తీసుకుంటాంది హ్మ్. డాలర్స్. హ్మ్. ఆ కాగితాల్ని. మిగతా దేశాల్లా కాదు. అవును. రూపాయిలిస్తే ఎవడు తీసుకోడు. బ్రిటిష్ అవును. పౌండ్ ఇస్తే ఎవడు తీసుకోడు. ఆ పరిస్థితి అక్కడ ఉన్నది కాబట్టి అమెరికాకి అడ్వాంటేజ్ ఉన్నది. ఈవేళ ఆయన మాటలు బట్టి, ఆయన తీరు బట్టి 50% ఉన్నది 100% అవుతది వాళ్ళు లెక్కపెట్టారు. చైనా మీద 150% వేసి మళ్ళీ హ్మ్. తగ్గించారు. హ్మ్. ఎందుకంటే ఆళ్ళు అవతల పొమ్మన్నారు. చైనా అవసరం అమెరికాకి. అవును. చైనా ఏం మానేసినా ఆగిపోతది అమెరికా. ఆగిపోతది దేశం. చూడాలి ఏమవుతుందో చూడాలి. అండ్ అక్కడి వెస్టర్న్స్ నాయకులు ఏం సార్, చేస్తారు. అక్కడి నాయకులు గూడా దీని విషయంలో కొంత విభేదిస్తున్నారు ట్రంప్ తోటి అనే పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 25, 30 సంవత్సరాలుగా భారత్‌తో ఉన్న సంబంధాలు గూడా తెంచుకునే విధంగా, బీటలు వారే విధంగా నడుస్తోంది ఇప్పుడు సిట్యుయేషన్ అనే దాని మీద ఏమంటారు? అది అందరికి తెలిసిన విషయమే. అది లెక్కపెట్టడు కొంతమంది చెప్తే. అది నాకే అతను అవమానం గూడా పడ్డాడు. భారతదేశం లొంగట్లేదా నాకు? ఏంటి? వీళ్ళ సంగతేంటి? వీళ్ళకి ఏంటి ఇక్కడ వీసాలివ్వాలా? అదేదో అంటాడు. ఆ గొడవలు గూడా చేస్తాడు. క ఎన్ని చేసినా భారతదేశం లొంగకూడదు. హ్మ్. లొంగేరా ఇంక ఈ దేశం నిలబడటం కష్టమైతది. లొంగకుండా ఉండి కొంచెం కష్టాలు పడినా తప్పులేదు. చదువుకుంటాం. ఆళ్ళు అడిగేది మనం చేయలేం. ఇల్లు అమ్మేసి ఖాళీ చేయమంటున్నారు. చేయలేం. హ్మ్. వాళ్ళ సౌకర్యాలకి మనం చేయలేం. ఇక్కడ అందువల్ల గట్టిగా ఉండాలి ప్రభుత్వం. మాటల యుద్ధాలు దిగకూడదు. ఇష్టం వచ్చిందని చెప్పుకోవచ్చు. మాటల యుద్ధాలకు దిగమని కొంతమంది దేశ ద్రోహులు చెప్తున్నా దిక్కూడదు. హ్మ్. ఇది తప్పించుకోవాలి. మన మన కోపం మన శత్రువు అన్నట్టుగా జాగ్రత్తగా బయటకు వచ్చేయాలి. మాటలు అనకుండా మనం చేసే పనులు చేయాలంతే. హ్మ్. నిన్న ఆయన అనుకున్నాడు ఏదో బెదిరిపోయి పారిపోతాం అనుకున్నాడు. ఎవరు పారిపోలేదు. ఎవరు బెదిరిపోలేదు. అవును. రష్యా నుంచి మీరు రష్యాకి మీరు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు గదా! యూరోపియన్ దేశాలు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాయి గదా! చైనా కూడా అవును. చేస్తున్నాయి గదా! ఆళ్ళ మీద అవును. ఎయలేదే హ్మ్. అన్నాం. దానికి జవాబు లేదు. నా ఇష్టం అంటాడు. నీ ఇష్టం హ్మ్. అయితే మా ఇష్టం. హ్మ్. ఇది పెద్ద మనం భయపడేది లేదు. ఏదో మునిగిపోయేది లేదు. కొన్ని ఎక్స్‌పోర్ట్స్ తగ్గుతాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఓహ్! చైనా, పాకిస్తాన్‌తో యుద్ధంలో మనకి సరిగ్గా ఎళ్ళకపోతే ఇంకా ఎన్నో నష్టాలుంటాయి. హ్మ్. ఏవి చేసినా డొనాల్డ్ ట్రంప్, అమెరికా మీరేదో 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అంత స్నేహం లేదు. వాళ్ళ అవసరం మన అవసరం గడుపుకుంటున్నాం. మన సరిహద్దుల్లో లేరు. ఎంతో దూరంలో ఉన్నారు. కానీ మన సరిహద్దుల్లో ఉన్న వాళ్ళని రెచ్చగొడతా వచ్చారు. ఇప్పుడు రెచ్చగొడతారు. ఇయన్నీ ప్రిపేర్ అవ్వుండాలి. తప్పదు. భారతదేశం లాంటి దేశానికి. పెద్ద దేశం. అవస్థలున్న దేశం. విరోధీలున్న దేశం మన సరిహద్దుల మీద ఇయన్నీ కష్టాలు, ప్రాబ్లమ్స్ సర్దుకోవాలి అండ్ అంతే. తప్పదు. ఇక్కడ ముఖ్యంగా ప్రధాని మోదీ మొదట్లో సమాధానం ఏం చెప్పలేదు అనన్నారు. ఆ తర్వాత ఓకే. సమాధానం చెప్పారు. అయితే ఈ సమాధానం అంటే మనం గూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం. మన నేషనల్ ఇంట్రెస్ట్‌ని కాపాడుకునే విధంగానే వెళ్తామని చెప్పడం జరిగింది. రెండోది మన సొంత వస్తువులను ఇక్కడి కార్మికుడు తన చెమటోర్చి తయారు చేసిన వస్తువులను మనము తెచ్చుకుందాము, మనం కొనుక్కుందాము ఇక నుండి అని చెప్పడం. ఈ 2 అంశాలని ఎలా తీసుకోవాలి సార్? కొంచెం ఆలస్యంగా నిద్రలేస్తుంది ప్రభుత్వం అంటారు. ఇది ఓకే. మొదలే చేసుకోవచ్చు కదా! ఇది హ్మ్. మొదలే చేసుకోవచ్చు కదా! ఒక సంవత్సరం నుంచి రెడీ అవ్వచ్చు కదా! మన వ్యవసాయదారులు వ్యవసాయానికి అటెన్షన్ ఇవ్వచ్చు కదా! అంటే మొదటి నుంచే వాళ్ళకి అంటున్నారు గదా! దిగుబడి వోకల్ ఫర్ లోకల్ అని, తర్వాత ఇండిజినస్ అని అయితే పని మాట్లాడడం. చేయలేరులే. డబ్బు పెట్టాలి గదా! అవును. డబ్బు పెట్టాలి గదా! హ్మ్. 40% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. హ్మ్. వాళ్ళకి ఏం చేశారు పెద్ద గొప్పగా? ఏదో 20,000,00,00,000 50,000,00,00,000 ఇస్తా ఉంటున్నారు. అంటే మనిషికి రూ. 1000 రూరల్ ఏరియా. అది కాదు ఫోకస్ తీసుకురావాలి. వ్యవసాయాన్ని మార్చాలి. హై వాల్యూ క్రాప్స్‌కెళ్ళిపోవాలి. ఎక్స్‌పోర్ట్స్ దొరికే చోట ఆ క్రాప్స్ వేయాలి. అదేం లేదు గదా! ఆ బియ్యం, ఆ ధాన్యం, ఆ బియ్యం, ధాన్యం, చెరుకు అంతే. గోడౌన్ల నిండా బియ్యం ఉన్నది. కోట్లు, కోట్ల టన్నుల బియ్యాలున్నాయి గోడౌన్ల నిండా. ఉపయోగం ఏంటి? హ్మ్. వ్యవసాయం మీద ఫోకస్ చేసి ఇప్పుడైనా మనం ఏ రకంగా వ్యవసాయాన్ని ఎక్కువ ఇన్‌కమ్ వచ్చేటట్టుగా చేయాలి? ఎలాగా తీసుకురావాలి ఆలోచించాలి. హ్మ్. దాని మీద పెద్ద ఆలోచన జరగలేదు. ఈ ప్రభుత్వంలో కాదు, ఈ మిగతా ప్రభుత్వాలు కూడా. హ్మ్. అయితే ఇప్పుడు మన దేశంలో కొనుక్కోవాలంటే ఏం చేయాలి?
జీఎస్టీ తగ్గించాలి. హ్మ్. ఇన్‌కమ్ టాక్స్ తగ్గించాలి. ఎక్సైజ్ తగ్గించాలి. తగ్గిస్తే ప్రజల చేతిలో డబ్బొస్తాది. హ్మ్. అలాగే రైతాంగానికి ఇంకా డబ్బివ్వాలి. ఇస్తే ఆళ్ళు ఖర్చు పెడతారు. ఖర్చు పెడితే ఆర్థిక వ్యవస్థ బావుంటాది. హ్మ్. బావుంటాది. వాళ్ళు ఖర్చు పెడతానికి డబ్బు లేనప్పుడు ఆర్థిక వ్యవస్థ కరిగిపోతాది. ఖర్చు పెడతానికి చేతిలో డబ్బొస్తే ఇప్పుడు అమెరికా చేయగలిగిందేం లేదు. ఎవరేం చేయగలిగిందేం లేదు. హ్మ్. మనం ముందలకెళ్ళిపోతాం. అది అండ్ ప్రాబ్లమ్ లేదు. అండ్ ముఖ్యంగా సార్ మన దేశం విషయానికొస్తే చాలా వరకు మనము నాణ్యత విషయంలో, రేటు విషయంలో గూడా రాజీ పడడం గానీ, లేకపోతే దాని గురించి ఎక్కువగా ఆలోచించే పరిస్థితి లేకపోవడం గానీ అనే సిట్యుయేషన్స్ ఉంటాయి. అంటే తక్కువ ధరకు రావాలని, నాణ్యత గూడా పూర్తిగా ఉండకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫారెన్ బ్రాండ్స్ మీద ఉన్నంత నమ్మకం మనకుండదు. ఇదే సమయంలో మనం స్వయంగా ఇండిజినస్‌గా ఎదగాలి అంటే, ఇక్కడ ఎవరు ఏ విధంగా ఆలోచించాలనే కన్‌ఫ్యూజన్ ఒకటి ఉంది. దానికి ఎటువంటి క్లారిటీ గావాలి? ఇప్పటి వరకు గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేయాలి మీరు చెప్పింది. హ్మ్. క్వాలిటీ ఒకటి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వ్యాపారం చేయటానికి ఎన్నో అడ్డాలున్నాయి. జీఎస్టీ బాగోలేదు. ఇయన్నీ మార్చేయాలి. మార్చేసి ఈజీనెస్ తీసుకురావాలి. మంచి రెగ్యులేషన్ చేయాలి. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంత కడతాం అవసరమా? కొద్దిగా స్లో అవ్వచ్చు కదా! హ్మ్. కొద్దిగా స్లో అవ్వచ్చు కదా! ఎక్కడ, ఎక్కడ అవసరం లేని చోట 6 లేన్‌ల హైవేస్ కట్టడం దేనికి ఆప్ చేయి. రైతాంగం మీద ఖర్చు పెట్టు. ఈ క్వాలిటీ కంట్రోల్ మీద ఖర్చు పెట్టు. ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ అంటే నువ్వు తయారు చేసే వస్తువు బావుంటే ఎవరు కొంటారు? అందరూ కొంటారు. నువ్వు తీసుకురాగలవా? చైనీస్ హ్మ్. చేసినట్టుగా, జాపనీస్ చేసినట్టుగా అది తయారు చేయాలి. పెద్ద పెద్ద కంపెనీలు మనకున్నారు. వరల్డ్ స్టాండర్డ్స్ కంపెనీలు ఉన్నారు 100 మంది. వాళ్ళకి ఇలాగ చేయాలి. రీసెర్చ్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త టెక్నాలజీ మీద ఫోకస్ చేయాలి. ఎడ్యుకేషన్‌లో దాని మీద ఫోకస్ చేయాలి. ప్రపంచానికి ఎవరు కావాలి? డాక్టర్లు కావాలి, నర్సెస్ కావాలి. మన ఇక్కడ మెడికల్ కాలేజెసే లేవు. హ్మ్. ఇతర దేశాలకెళ్ళి 50,000 మంది సంవత్సరానికి చదువుతున్నారు కదా! హ్మ్. అది పెట్టొచ్చు కదా! పెట్టేవాళ్ళు ఉన్నారు గదా! డబ్బున్నది గదా! మీరు హ్మ్. ఎంకరేజ్ చేయట్లేదు. 50,000 మంది బయట చదువుకుంటున్నారంటే, ఇక్కడ భారతదేశంలో ఇంకో 500 మెడికల్ కాలేజెస్ కావాలి. పెడితే వాళ్ళు చదువుకుంటారు. ఇతర దేశాలకెళ్ళి పనిచేస్తారు. నర్సింగ్ కాలేజెస్ చేస్తే సంవత్సరానికి 1,00,000 మందెళ్తారు బయటికి. హ్మ్. అమెరికాలో ప్రతి సంవత్సరం 5,00,000 మంది నర్సెస్‌కి ఖాళీలున్నాయి. హ్మ్. మనం ఏం చేస్తాం? అది మనం మార్చుకోవాలి వెంటనే. మనకు తప్పదు అన్ని దేశాలతో మనం వాడుకుంటానికి. ఎక్స్‌పోర్ట్ చేసేది మనుషులు చేస్తాం. సర్వీసెస్ చేస్తాం. వాళ్ళు పని చేయటానికెళ్తారు. మంచి జీతాలు సంపాదిస్తారు. అదేం ప్లాన్ లేదు. యెస్. గత 10 సంవత్సరాల్లో మెడికల్ కాలేజెస్ 250ని 1000 చేశారో, 500 చేశారో పెంచారు. అవును. ఒప్పుకుంటా. అది చాలటం లేదు కదా! హ్మ్. ఇంకా పెంచాలి కదా! ఎందుకు పెంచట్లేదు? 2,000 మెడికల్ కాలేజెస్ ఉంటే, ఈ యుక్రెయిన్, రష్యా, కిర్గిస్థాన్ మనోళ్ళు ఎళ్లరు కదా! అవును. ఎళ్లరు కదా! ఎందుకెళ్తున్నారు? ఇక్కడ సీట్లు దొరక్క చచ్చినట్టు కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి ఎళ్తున్నారు. ఎందుకెళ్తున్నారు? చిన్న చిన్న కాలేజెస్‌కి అమెరికాకి ఇక్కడ సీట్లు మంచి కాలేజెస్‌లో దొరక్క. ఓకే. సో, అందువల్ల గవర్నమెంట్ అయన్నీ అటెండ్ అవ్వాలి. అటెండ్ అవ్వలేదే. అటెండ్ అవ్వకుండా ఎక్స్‌పోర్ట్ చేద్దాం, ఇచ్చేద్దాం. దేశంలోనే కొనమన్నావు. కరెక్టే. మరి దేశంలో మెడికల్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు కదా! హ్మ్. లేదు లేదు. కళ్ళు సో, అంటే మూసుకొని ఇప్పటికైనా తమాషా మేలుకునే చేసేది. పరిస్థితి వచ్చిందంటారా మరి? కరెక్ట్. మేలుకో బెటర్ లేట్ దెన్ ఎవర్. ఆలస్యంగా అయినా మేలుకున్నా పర్వాలేదు. ఓకే. మనం ఇక్కడ నేను చెప్పిన మెడికల్ ఎడ్యుకేషన్, నర్సింగ్ ఎడ్యుకేషన్ చేస్తే సంవత్సరానికి 10,00,000 మందికి, 5,00,000 మందికి ఇతర దేశాల్లో ఉద్యోగాలు దొరుకుతాయి. హ్మ్. ఇవాళ రష్యా నుంచి 1,000,000 పీపుల్‌కి ఉద్యోగాలు ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి రమ్మంటున్నారు. హ్మ్. 1,000,000 10,00,000 మంది. ఒక 4, 5,00,000 మంది భారతీయులు అక్కడికెళ్తే మన ఎక్స్‌పోర్ట్ సిట్యుయేషన్ అమెరికా లేదు, పాడు లేదు. హ్మ్. మారిపోతది సిట్యుయేషన్. హ్మ్. అందువల్ల దాని మీద మనం అర్జెంట్‌గా షార్ట్ టర్మ్‌లో ఫోకస్ చేస్తే ఈ ఛాలెంజ్ మీట్ అవుతాం. అండ్ ఇంకొక తర్వాత దానిక ఏమవుతదో అండ్ దానికంటే అర్జెంట్‌గా సార్ ఇప్పుడు మీరిందాక అన్నారు మనం ఎక్స్‌పోర్ట్స్ చేస్తాము అని. సో, ఈ ఎక్స్‌పోర్ట్స్ విషయంలో ఫార్మాస్యూటికల్ ఉండొచ్చు, లేకపోతే సీ ఫుడ్ ఉండొచ్చు, లేకపోతే ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ ఇట్లాంటివి ఏవైతే రెగ్యులర్ ఎక్స్‌పోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా దెబ్బతింటున్నాయి గదా! మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం గూడా ఈ మెరైన్‌కి సంబంధించిన ఫుడ్ విషయంలో గానీ, ఇవన్నీ ఈ ఎక్స్‌పోర్ట్స్ బాగా దెబ్బతింటున్నాయి గదా! దానివల్ల డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతోంది గదా! డైరెక్ట్ ఇంపాక్ట్ కొన్ని రోజులు పడతాది. మిగతా హ్మ్. చోట ఏ దేశాల్లో తక్కువ టారిఫ్స్ ఏసారో అక్కడికెళ్తాది. తర్వాత
ఒక దేశం మీద 100% వేసి, మిగతా దేశాల మీద 20% వేస్తే కుదరదు. ఆగదు. అన్ని దేశాల మీద యూనిఫార్మ్‌గా చేయాలి. లేకపోతే ఇక్కడి నుంచి అక్కడ పంపిస్తారు. అక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ చేస్తారు. హ్మ్. అక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ చేస్తారు. తప్పకుండా అదవుతాయి. ఎవరు ఆప్ చేయలేరు. హ్మ్. ఎవరు ఆప్ చేయలేరు. కష్టం. ఒక 6 నెలలు, సంవత్సరం వరకు ఈ ప్రాబ్లమ్ అంట. నేను చెప్పేదేంటంటే, ఇది పెద్ద తీరం లోటు కాదు. కొంప మునిగిపోయే లోటు కాదు. కొంచెం నొప్పుంటాది. సెటిల్ చేసుకో. మనం దిద్దుకోవాలి. ఇందాక నేను అడిగిన ప్రశ్న ఎవరు జవాబు చెప్పట్లేదే. హ్మ్. 50,000 మంది మెడికల్ స్టూడెంట్స్ ఎన్ని దేశాల్లో బయట చదువుతున్నారు. అవును. ఆళ్ళిక్కడే చదవచ్చు కదా! అవును. ఇక్కడ చదవచ్చు కదా! మీరన్నట్టు ఇంకా సంస్కరణలు బయ రావాల్సిందే. రావాలి. వెంటనే పెట్టాలి. 1 ఇయర్‌లో గవర్నమెంటు ఇంకో 500 మెడికల్ కాలేజెస్ చేస్తే ఎవరు బయటికెళ్ళరే. అదే నీకు లాభం కదా! హ్మ్. ఇంకో 2,00,000 నర్సెస్‌కి, కాలేజెస్‌కి అరేంజ్ చేసి డబ్బిచ్చి ఎంకరేజ్ చేస్తే 1 ఇయర్‌లో పెట్టేస్తారు. ఆళ్ళు బయటికెళ్ళరు కదా! బయటికెళ్తారు. బోలెడు డబ్బు సంపాదిస్తారు. మన ఎక్స్‌పోర్ట్స్ తట్టుకుంటాం. హ్మ్. అయి చేయాలి. చేస్తారా? అంటే గవర్నమెంట్‌కి తెలీదా అండి మీరంటే తెలీదు. అందుకనే చాలా తప్పులు చేస్తున్నారు. లేకపోతే ఉత్తరాఖండ్‌లో ఎందుకలా వరదలొస్తున్నాయి? మీరు వందల మైళ్ళు రోడ్లు కట్టేశారు. అడవులు హ్మ్. నరికేశారు. ఆ మట్టి హ్మ్. ఊడిపోతుంది. అంతే. హ్మ్. మట్టి ఊడిపోతుంది. అయన్నీ కొట్టుకుపోతున్నాయి. ఇంకో ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ వాడుకోవాలి. అయన్నీ వాళ్ళకి తెలిసుండి చేస్తున్నారా? హ్మ్. సో, అందువల్ల గవర్నమెంట్ మేలుకోవాలి. చేయాలి. మార్పు తేవాలి. తీసుకొస్తే తట్టుకోగలం. అర్జెంట్‌గా చేయాలి ఇయన్నీ. ఎడ్యుకేషన్‌ది అర్జెంట్‌గా చేయాలి. ఇమ్మీడియేట్‌గా వార్ ఫుటింగ్ మీద చేయాలి. ఆళ్ళు చేసేది చేసుకోని అని మనం ఇక్కడ చేసుకోవాలి. ఒక యుద్ధం చేసినట్టుగా చేసేయాలి. నేను యాహ్! అడిగిన దానికి ఎవరు జవాబు చెప్పలేకపోతున్నారు. 50,000 స్టూడెంట్స్ బయట ఎత్తుకున్నారు హ్మ్. మెడికల్ కాలేజ్. ఓకే. అంతే. దానికి హ్మ్. జవాబులు లేవు. హ్మ్. ఇయన్నీ చాలా పొరపాట్లు జరుగుతా ఉన్నాయి. తర్వాత వరి ఏయటమేంటి? కొంచెం డబ్బులొచ్చేది ఎయొచ్చు కదా! పువ్వులేయొచ్చు కదా! పళ్ళేయొచ్చు కదా! గ్రేప్స్ ఎయొచ్చు కదా! అవకాడోస్ ఎయొచ్చు, కాఫీ ఎయొచ్చు, టీ ఎయొచ్చు. ఏం చేయట్లేదే. హ్మ్. మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. క్లైమేట్ ఉన్నది సూటబుల్‌గా కాఫీకి, టీకి. హ్మ్. ఎయతున్నారా? ఎక్కడా లేదే. అందువల్ల ఓకే. మనం మార్చుకోవాలి. మనం రిఫార్మ్స్ తేవాలి. తెస్తే ఇయన్నీ లెక్కలేదు. అమెరికా లేదు, ఎవడు లెక్కలేదు మనకి. ఓకే. అండ్ ఇంకొక విషయం సార్. ఇందాక నేనన్నట్లుగా అక్కడి పొలిటికల్ లీడర్స్ గూడా కొంత భయాందోళనకు గురవుతున్న సందర్భం. ఇది డైరెక్ట్‌గా అమెరికా మీద గూడా ఇంపాక్ట్ చూపెట్టబోతోంది అని భయపడుతున్నారు. సో, ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? అంటే వాళ్ళు గూడా భారత్‌కు ఇటువంటి ఆంక్షలు వేయడం వల్ల, ఇంకా పెంచడం వల్ల ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి వాళ్ళ మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ధరలు కొద్దిగా పెరుగుతాయి. ఒక మంచి స్నేహం పోయింది. హ్మ్. చైనా వాళ్ళ విరోధి అని ఓపెన్‌గా చేస్తున్నారు. చైనా బలపడతాది. ఇంకా బలపడతాది. హ్మ్. వాళ్ళకి వాళ్ళే బలపడుతున్నారు. సో, డొనాల్డ్ ట్రంప్ చూసేది సింపుల్‌గా చూస్తున్నారు. ఇదేదో మర్చిపోతారు, చేస్తారు, ఏమవుతాది? అలాగుండదు. వాషింగ్టన్‌లో ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నదంటే ఆస్థానం. అది ఎప్పటినుంచో ఉన్నవాళ్ళు ఉంటారు. థింక్ ట్యాంక్స్‌లో, గవర్నమెంట్‌లో పనిచేసినోళ్ళు, మీడియాలో అందరూ ఉన్నారు. ట్రంప్ ఆళ్ళతో సంబంధం లేదు. హ్మ్. వాళ్ళ ఆలోచన ఏంటంటే భారతదేశంతో ఇలా తగువ పెట్టుకోకూడదు. మర్యాదపూర్వకంగా సెటిల్ చేయాలి. ట్రంప్ ఒప్పుకోవట్లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. చూస్తున్నాం గదా! అది మనం ఏం బాధపడకూడదు. అతని తత్వం అది. కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేసి ముందులకెళ్ళిపోవాలి. యెస్. ఆ దేశంలో వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇంకా ఆ శబ్దం పెరుగుతాది. ఆలోచన తీసుకొస్తాది. మీడియాలో అన్ని చోట్ల వస్తాది. ఇంపాక్ట్ ఉంటది. ఆయన మైండ్ మార్చుకునే అంత పరిస్థితి కూడా వస్తాది. రాను రాను. హ్మ్. అండ్ అది మనం ఫైనల్‌గా అవాయిడేట్‌గా చేయాలి. యాహ్! అండ్ ఫైనల్‌గా సార్ ఇప్పుడు మీరన్నట్లుగా చైనా బలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ గూడా టాక్స్‌లు ఉన్నాయి. అండ్ ఇతర చిన్న దేశాలు మాట్లాడుకోవడానికి ట్రంప్‌తో మాట్లాడడానికి ముఖ్యంగా మెక్సికో లాంటి దేశాలు గూడా మాట్లాడడానికి వస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో భారత్‌ని ఇలా ఇబ్బంది పెట్టడం వల్ల సరే రష్యా, భారత్ ఫ్రెండ్‌షిప్ పక్కన పెడితే చైనా లాంటి దేశం ఆ స్పేస్‌ని తీసుకొని ఎదిగే పరిస్థితులు ఉంటాయా? లేకపోతే సేమ్ భారత్ లాగే ఇలాగే బాధపడే పరిస్థితి ఉంటుందా? చైనాకి అడ్వాంటేజ్ ఏంటంటే మనకంటే చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ. చాలా పెద్ద ఆర్థిక. ఓకే. చైనాలో మ్యాన్యుఫ్యాక్చరింగ్ చాలా అడ్వాన్స్డ్‌గా ఉన్నాయి. వాళ్ళ చేసే వస్తువులు అమెరికాకి లేకపోతే అమెరికా మూతపడిపోతాయి. ఆ! వాళ్ళు చేసే మినరల్సు, మెటల్సు, మాగ్నెట్సు, ఇంజినీరింగ్ సామాను అది లేకపోతే ఆళ్ళ ఫ్యాక్టరీలు పనిచేయవు. అయన్నీ అమెరికా కట్టాలంటే అవే పని కాదు. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అవ్వదు. హ్మ్. సో, చైనా మీద భయపడ్డాడు డొనాల్డ్ ట్రంప్. తగ్గిపోయాడు.
ఏదో మాట్లాడుతున్నాం 90 రోజులు టైం ఇచ్చాడు. భారతదేశం మీద అవసరం లేదని తీసుకు ఎవరిష్టం వాళ్ళది. మనం బలహీనలు అనుకోనే మనం జాగ్రత్త పడాలి గదా! అర్జెంట్‌గా నేర్చుకోవాలి గదా! ఈ హ్మ్. ఛాలెంజ్ ఎదురు పడాలి గదా! అది నేను చెప్పేది. ఎవరినో అనుకున్నాడంటే కాదు, జాగ్రత్త పడాలి. పడటానికి అవకాశాలున్నాయి. నొప్పి లేకుండా బయటకొచ్చేస్తాం. మార్పనేది కావాలి. పెద్ద మార్పు కావాలి. గవర్నమెంట్ నిర్ణయం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు. సో, అంటే ఈ అంశం మీద చాలా క్లారిటీ ఇచ్చారు. సో, మన దేశానికి అటు అమెరికాకు ఉన్న సంబంధాల విషయంలో అండ్ ఈ టారిఫ్స్ వల్ల పడే ప్రభావాలన్నీ కూడా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో, అదే అండి పరిస్థితి. మొత్తానికి అమెరికా అంటే డొనాల్డ్ ట్రంప్ 25% టాక్స్ విధించారు. ఆ తర్వాత ఇప్పుడు 50 చేశారు దాన్ని. ఇక ముందు ఇంకా పెంచుతానని చెప్పి అక్కడి వాళ్లకు చెప్పే సందర్భం ఇది. అండ్ అక్కడి వాళ్ళు మాత్రం అక్కడి నాయకులు భయపడుతూ ఉన్నారు. భారత్‌తో ఉన్న సత్సంబంధాన్ని కూలదోసుకునే ప్రయత్నం అమెరికా చేస్తున్నట్లుగా వాళ్ళు బాధపడుతున్నారు. సందట్లో సడేమియా లాగా ఇటువంటి వాటిని తీసుకొని అటు చైనా ఎదిగే బలపడే అవకాశాలు కనబడుతున్నాయనే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఏదేమైనా భారత్ మాత్రం తన సొంత శక్తితోటి ఎదురొడ్డి నిలబడాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. అండ్ ముఖ్యంగా స్వదేశీక సంకల్పని భారత ప్రధాని అంటున్న నేపథ్యంలో ఇక్కడ మన వస్తువులు, మన నాణ్యత, మన ధరలు, మన ట్యాక్సులు ఇవన్నీ కూడా ఆలోచించి ప్రభుత్వాలు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు మనం వోకల్ ఫర్ లోకల్, ఇండిజినస్ అని, స్వదేశీ అని ఇవన్నీ కూడా వింటూ వస్తున్నాం. కానీ ఇవి ఇప్పుడు ఆచరణలో ఉండాలి. ప్రజల తరఫు నుంచి, ప్రభుత్వాల తరఫు నుంచి. వారు కూడా అదే మాట చెప్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో భారత్కి మంచి రోజులు రావాలని ఖచ్చితంగా కోరుకుందాం. మీరు కూడా ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.